హలో అండి, నేను డాక్టర్ సందూరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మెడ్సీ ఐవీఎఫ్. ఇవాళ మనం అజూస్పర్మియా అంటే ఏంటో తెలుసుకుందాం. అజూస్పర్మియా అంటే అట్లీస్ట్ 2 సీమెన్ శాంపిల్స్ 4 వీక్స్ అపార్ట్లో అసలు ఒక్క స్పర్మ్ కూడా కనిపించకపోవడము అజూస్పర్మియా అంటాం. దాంట్లో మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే జెనెటిక్ కారణం వలన కానీ, లేకుంటే బ్రెయిన్ నుంచి హార్మోన్ రిలీజ్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, బ్రెయిన్ నుంచి హార్మోన్ రిలీజ్ అయినా టెస్టికల్స్ సరిగ్గా హార్మోన్ రిసెప్టివ్ సరిగ్గా తీసుకోలేకపోవడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కారణం వలన కానీ వీటిలో ఏమవుతుంది అంటే అసలు బాడీలో మేల్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరగదు. అది ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడి నుంచి అయితే స్పర్మ్ రిలీజ్ అయ్యి బయటికి వస్తుందో ఆ ప్యాసేజ్లో అడ్డుగోడలు ఉంటూ ఉంటాయి. సో ఎటువంటి అజూస్పర్మియా అని మనం తెలుసుకోవడానికి మనం జెనెటిక్ టెస్ట్, లేదు హార్మోన్స్ టెస్ట్, స్కాన్స్, స్క్రోటల్ స్కాన్స్, ఇంకా డాప్లర్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఒక రకంగా ఐడియా వస్తుంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో ఫస్ట్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా తీసుకుంటే ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, దాన్ని ట్రీట్ చేయలేము అంటే మనం ఇంకా డోనర్ స్పర్మ్ ఇలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు మనకి హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి, మెడికేషన్స్ తోటి మనం హార్మోన్స్ పెంచుకోవచ్చు, ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయి అంటే మనం మెడికేషన్స్ తోటి పెంచుకొని ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాకి దాన్ని సర్జికలీ కరెక్టివ్ ఫామా, నాన్ కరెక్టబులా చూసుకొని, సర్జికల్గా కరెక్టబుల్ ఫామ్ అయితే కరెక్ట్ చేసుకొని న్యాచురల్గా మనం ప్లాన్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. లేదు సర్జికల్గా కరెక్ట్ చేసుకోవడం ఇస్ నాట్ పాసిబుల్ అంటే ఒక మైక్రో సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ లేదా సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ స్పర్మ్ టెస్టికల్స్ నుంచి చేసుకొని ఐవీఎఫ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మన మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలిలో దొరుకుతుంది. థ్యాంక్ యూ.